తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. 17 లోక్సభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 64.93% పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 6 గంటలలోపు క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించడంతో ఆ సమయానికి పోలింగ్ కేంద్రాల్లో ఉన్నవారంతా ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాత్రి పోలింగ్ ముగిశాక ఈవీఎంలను సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. తెలంగాణలోని 44 స్ట్రాంగ్ రూముల వద్ద భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈవీఎంలు ఉన్నాయి. భువనగిరి లోక్సభ సెగ్మెంట్లో అత్యధికంగా 76.47% ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 46.08% ఓటింగ్ జరిగింది. ఖమ్మం, జహీరాబాద్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, మహబూబాబాద్లో ఎక్కువ ఓటింగ్ జరిగింది. సిటీల్లో కంటే పల్లెల్లోనే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఖమ్మంలో 75.19% పోలింగ్ జరిగితే జహీరాబాద్లో 74.54% ఓట్లు, మెదక్లో 74.38% ఓట్లు పోలయ్యాయి. నల్గొండలో 73.78% ఓట్లు పోలయ్యాయి. ఆదిలాబాద్, కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్స్లో 72% ఓటింగ్ జరిగింది. ఇక మహబూబ్ నగర్, నిజామాబాద్లో 71%కి పైగా ఓట్లు పోలయ్యాయి. మహబూబాబాద్లో 70.68% పోలింగ్ నమోదైంది. నాగర్ కర్నూల్, వరంగల్ సెగ్మెంట్స్లో 68% ఓట్లు పోలయ్యాయి. పెద్దపల్లిలో 67%కి పైగా ఓట్లు పోలయ్యాయి. ఇక చేవెళ్లలో 55.45% ఓట్లు పోలైతే మల్కాజ్గిరిలో 50.12% పోలింగ్ నమోదైంది. ఇక సికింద్రాబాద్లోనూ తక్కువ ఓటింగ్ జరిగింది. ఈ సెగ్మెంట్లో కేవలం 48.11% ఓట్లు పోలయ్యాయి. ఇక హైదరాబాద్లో మరీ అత్యల్పంగా 46.08% ఓటింగ్ జరిగింది. మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో 50.34% పోలింగ్ నమోదైంది. ఓటింగ్లో మెదక్ జిల్లాలోని సంగాయిపేట తండావాసులు ఆదర్శంగా నిలిచారు. కొల్చారం మండలం సంగాయిపేట తండాలో 100% పోలింగ్ నమోదైంది. 95 మంది పురుషులు, 115 మంది మహిళలు ఉంటే అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 100% పోలింగ్ నమోదు కావడంతో గ్రామస్తులను అధికారులు ప్రశంసించారు. తెలంగాణలో ఎన్నికల విజయవంతానికి సహకరించిన వారికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కృతజ్ఞతలు తెలియజేశారు. 115 పోలింగ్ సెంటర్స్లో ఈవీఎంలు ఇబ్బంది పెట్టినా పోలింగ్ సాఫీగా సాగిందన్నారు.